జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కొనుగోళ్లు సక్రమంగా చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, కానీ ఈ కూటమి ప్రభుత్వం రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం మండలం తిమ్మాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ పర్యటించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ రైతులతో మాట్లాడారు. పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మాజీ ఎమ్మెల్యే వర్మ రైతులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ బర్లా అప్పారావు, తెలుగుదేశం పార్టీ పిఠాపురం మండల అధ్యక్షుడు సఖమళ్ల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఎంఎస్పీకి తగ్గకుండా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఎవరికి ఎక్కడ ఇబ్బందులు వచ్చినా సరే సంబంధిత అధికారులు తెలియజేస్తే ఎంఎస్పీ రేటు తగ్గకుండా కొనే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తాం. అదేవిధంగా ధాన్యం డబ్బులు కూడా వారం రోజుల లోపు ఎవరి అకౌంట్లో వాళ్ళకి డబ్బులు పడతాయి. ఇది వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ధాన్యం కొంటే 6 నెలలు 7 నెలలకు కానీ డబ్బులు పడేవి. ఇప్పుడు కొనిన వెంటనే ఇమీడియట్గా వారం రోజుల లోపల రైతుల అకౌంట్లో డబ్బులు పడతాయని చెప్పి